ప్రతి తరము ఆ సంఘంలో దేవదిగో తండ్రి దావీదు వంశంలో ఉన్నారు. కానీ మేము కూడా అలాగనే తప్పుంటే సరి చేసుకోవాలి. సౌలు కుటుంబంతో దావీదు కుటుంబానికి యుద్ధం జరిగింది. కానీ వారు సౌలు కుటుంబీకులు అంతకంతకు క్షీణించిపోయి అసలు కుటుంబం వంశమే లేకుండా పోయింది. దావీదు మాత్రం చరిత్రలో నిలబడ్డాడు. దేవా, నా విషయంలో కూడా ఇదిగో పలానా సంఘంతో నీకు వ్యతిరేకంగా వాళ్ళతో ఇలాంటి యుద్ధమే ఉంటుంది, ఇలాంటి సమస్యలు శోధనే ఉంటుంది. కానీ వాళ్ళు అంతకంతకు క్షీణించిపోతారు. నువ్వు మాత్రం నా ప్రణాళిక చొప్పున అడుగులు వేస్తావని చెప్పాను. కృపచేత నీ కార్యములు జరిగించి నీ నామాన్ని గొప్ప చేసుకోమని, నీవే తోడు నడిపి సహాయం చేయమని ఈ కృపాహస్తాలకి నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ 2 తిమోతి 1:12 నీ కృపాహస్తాలకు అప్పచెప్పి నీ మైంపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలోకి విస్తున్నకి ముందే ఏకీపించబోతున్నా. అలాగనే పరిచర్యకు, సంఘ బిడలకు, సహకారులకు, సాదాసులకు ఉన్న అందరికీ, సర్వత్ర సంఘంలో సకల పరిశుద్ధులకు నిత్యత్వం చేరు పర్యంతం వస్తుంది. ఆ కాలము చూడేవుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తము నాకే జయం, ప్రవేశు రక్తము నాకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, మరి ఏ విగ్రహం ఏ ఉన్నా వాటి అన్నిటిగా అంతనా సర్వనాశనం నిత్యనాశనం కలుగునుగాక. ఆమేన్. యుద్ధం యెహోవాది. యేసు రక్తము నాకే జయము, జయము, జయము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. వందనాలు.